వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేనాని ఆరోగ్యమే మాకు శ్రీరామ రక్ష. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం నగర జనసేన అధ్యక్షులు ఎన్నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆనం కళాకేంద్రం ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన రుద్ర ఏకాదశి సహిత మహామృత్యుంజయ పాశుపత హవనంలో మంత్రి దుర్గేష్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా అందరికీ మార్గదర్శి అని, ఆయనకు జరిగేది చిన్నపాటి శస్త్రచికిత్స అయినా అది మాలో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆయన ఆరోగ్యం మాకే కాదు ఈ దేశానికి కూడా చాలా అవసరం. భగవంతుడు ఆయనకు అపారమైన శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అధికారం కొంతమందికే పరిమితం కాకూడదని, పేద ప్రజలకు అండగా ఉండాలని 10 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో పోరాడి జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన శాఖల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. జన సైనికులను, వీర మహిళలను నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నడిపిస్తున్న మహానాయకుడు అన్నారు. జనసేనాని త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జన సైనికులు, వీర మహిళలు స్వచ్ఛందంగా పూజలు నిర్వహిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో ఈ యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించిన ఎన్నాకుల శ్రీనివాస్ కి పాల్గొన్న జనసేన శ్రేణులకు నా అభినందనలు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా అందరికీ మార్గదర్శకులు మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం వెంటనే కుదురుపడాలని త్వరితగతిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వేడుకుంటూ మృత్యుంజయ హోమం రుద్రహోమం ఇవాళ మా నగర అధ్యక్షులు సీనియర్ నాయకులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో ఆనంద్ కళాకేంద్రం ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జన సైనికులు వీర మహిళలు మేమందరం కలిసి కోరుకునేది ఒకటే, ప్రజల కోసం ప్రజల అధికారం కోసం పార్టీని స్థాపించి ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి ఒక దశాబ్దం కాలం పాటు అకుంఠిత దీక్షతోటి కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా ఒక దిశానిర్దేశం చేసి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తయారు చేసి ఇవాళ అధికారంలో భాగస్వామ్యం పొందినటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి వర్యునిగా అదేవిధంగా చేపట్టినటువంటి శాఖల ద్వారా ఇతరత్ర శాఖల ద్వారా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఒక అద్భుతమైన ప్రగతితోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో అనేక కార్యక్రమాల్ని చేపడుతున్న నేపథ్యంలో ఆయనకి చిన్నపాటి అనారోగ్యం అయినప్పటికీ కూడా అది పూర్తిగా దాని నుంచి బయటపడాలని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయాలని ప్రజలందరికీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే అక్కడ హోమం జరుగుతూ ఉంది. అయిన తర్వాత పూర్ణాహతి తీసుకుంటాం. ఆ తర్వాత అందరం కూడా తప్పనిసరిగా ఆయన ఆరోగ్యం బాగుండాలనేటువంటి మాటతోటి ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు.